మనం ఇంట్లో ఎంత బాగా దోశలు వేసినా సరే కాసేపటికి అవి గట్టిగా అయిపోయి పెలుసుబారిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి క్రిస్పీగా. అలా అవ్వకోకుండా ఉండాలి అంటే ఈరోజు నేను చెప్పే విధంగా సెట్ దోశలను తయారు చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి, చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హోమ్ షెఫ్. ఒక గిన్నెలోకి 1 కప్పు మినపగుళ్ళు, 1.5 కప్పు స్టోర్ రైస్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని 8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా నానినటువంటి పప్పు అంతటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని, ఇదే బ్యాటర్ మీకు దోశ పిండికి లేదా ఇడ్లీ పిండికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూను పెరుగు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసుకుంటూ దోశ పెనం మీద చిన్న చిన్న దోశల్లాగా బండి మీద మనకు దొరుకుతాయి కదండి సెట్ దోశలని, ఆ విధంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే ఇలాగ బబుల్స్ కూడా ఫామ్ అవుతాయి చక్కగా, మనం పుల్లటి పెరుగు వేసాం కాబట్టి. ఇప్పుడు చుట్టూరా కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన కూడా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కాలనివ్వాలి దోశని. 2 నిమిషాల తర్వాత ఫ్లిప్ చేసుకుంటే రెండో వైపు కూడా కాలుతుంది. ఇలా మంచిగా కాలినటువంటి దోశను తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, రెడ్ చట్నీతో కానీ తింటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ దోశలు అనేవి ఎంత టైం అయినా సరే మీకు అలాగే ఫ్లఫీగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్